కృష్ణ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిట. వినాయక చవితి సెలబ్రేషన్స్ కొంచెం ముందే మొదలయ్యాయి. ఎందుకంటే అమ్మ వీల్స్ చిరిగిపోయా చిరిగింది. చూద్దాం, మంచి ప్యాంట్ చూస్తాను. ఆదిత్య వాడికి వీల్స్ అంటే పెట్టు. ఇస్తాను, ఒకసారి ఆగిరా, ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. సో ఇప్పుడు డిన్నర్ అయిపోయింది అనమాట. కూర్చొని రేపు మార్నింగ్ అసెంబ్లీలో అర్జున్ డాన్స్ చేయబోతున్నాడు. ఈ డ్రెస్ వాడే ఆదిత్య బారసాలకి కుర్తా అని పైజమా ఉండే అనమాట. నేను ఏమన్నా బై ఛాన్స్ పడుతుందేమో అని చూశాను. బట్ ఏంటంటే పాపం ఇక్కడ చంకలు ఎత్తుతుంటే, హ్యాండ్ పైకి ఎత్తుతుంటే ఫిట్ అయిపోతుంది. పాపం స్టెప్ చేయడం రావట్లే. సో మొత్తానికి ఎలిఫెంట్ ప్రింట్ ఉన్న ఏదిరా ఆదిత్య, ఇది మీరు ఐ థింక్ ఉగాదికి వేసుకున్నట్టున్నారు. బాగుంది. ఇద్దరికి అప్పుడు కలిపిగా ఉన్న ఎలిఫెంట్ ప్రింట్ చక్కగా ఇప్పుడు వినాయక చవితి కాబట్టి మంచిగా బాగుంటుంది, థీమ్లా ఉంటుందని చెప్పి అనుకున్నా. అర్జున్నాడు సరిపోయిందామా? Yeah, comfortable? Now it's to do the dance. You want to do the dance? Yeah. How? Okay, 1, start. 2, 3, go. Wait. You should sing louder, okay? Sri Ganesha చెయ్యి ఫస్ట్. Kaadu first. Kaadu. కంఫర్టబుల్ కాన్ఫిడెంట్గా చెయ్యమ్మా. ప్యాంట్ బాగాలేదా? లూజ్ కాలేదా? First. Gajanana. గజానన గౌరీ నందన గజానన చెయ్యి సరిగ్గా. Gajanana. Shri Ganesha Deva. Shri Ganesha Deva. Shri Ganesha Deva. Chanti Aamane. Murki Amaz hai. Namati Chinagi. Aduskana Rambu Jesi. Mahe. శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ దేవ శ్రీ గణేశ. అంతేనా? ఓకే. గణపతి బప్ప మోర్య, గణపతి బప్ప మోర్య. నువ్వు పాడు. గణపతి బప్ప మోర్య. మళ్ళీ గణపతి బప్ప నువ్వు ఎలా వస్తుంది నాకు తెలియదురా పాట. గణపతి బప్ప మోర్య. గర్ల్స్ విల్ డు లైక్ దిస్, బాయ్స్ విల్ డు లైక్ దిస్. ఎంతమంది? 10 మెంబర్స్. ఇది యాక్చువల్లీ సెలబ్రేషన్ పేరెంట్స్ అలౌడ్ కాదు కదా, అసెంబ్లీలో అనమాట. సో పేరెంట్స్ అలౌడ్ కాదు. నేను చూడలేను. వీళ్ళకి వీడియోలు కూడా పంపించడం ఉంటా. తీస్తే కనుక అడుగుతాం ఈసారి పీటీఎంలో చదువుతాను నేను. మాకు ఫస్ట్ గణపతి బప్ప మోరియా వీడియో కావాలి. ఎంత బుద్ధిగా చేసావు అర్జున్, ఐమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. బాగా చేశాడు కదా గైస్. వీటి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో రోజు ఏంటి 10 days నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు అర్జున్. 10 days పైనుంచే 20 days. సో రోజు వచ్చి వాడి స్టెప్ ఇది, వీడి స్టెప్ ఇది, ఈ అమ్మ ఎలా చేస్తుంది, నేను అప్పుడు ఇలా తిరుగుతానని అందరివి ఏమంటారు, నా మాటలు రావట్లేదు, అందరి వీడియో రోల్ ప్లే చేసి చూపిస్తాడు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యువర్ ఎంజాయింగ్ దాట్. చెమట్లు ఇప్పే ఇస్త్రీ చేస్తాను కొంచెం. అమ్మ చూడు, దిస్ ఇస్ ద number 1. చూడు, number 1, one girl called Anvi and a boy called Yashwardhan beside me. Sorry, wait. Second is fine and my partner with us. Okay, second మాట్లాడవా? ఎవరికి ఏ పిల్లో కావాలి? అయితే నీకు ఈ పిల్లో కావాలా? నాది అబ్బా హాయ్ అదిది మరి అమ్మకి అమ్మకి వద్దా? నేనురా. మరి ఇది అమ్మది, ఇది అమ్మ. సరేలే మీ బజ్జు. అమ్మ వద్దు. అర్జున్ బొగ్గులు పట్టుకో. ఓకే, ఎలా పడుకుంటావు? బజ్జు ఇక్కడ పట్టుకో బజ్జు. గిల్లకూడదు. ఒరే వద్దురా, నాకు మొన్న బ్లడ్ వచ్చినట్టు గిల్లుతా. ఆదిత్య నీకు హ్యాండ్ గీరాడు కదా, ఇక్కడ పేరు వచ్చింది కదా ఏదో. హ్యాండ్కి కాదు, బొగ్గల మీద గీరాడు. కాదు మరి ఏదో ఇలా గట్టిగా రెడ్గా ఉంది ఎందుకు అక్కడ? అది నేను జస్ట్ ఇలా గోకితే ఎర్రగా అయిపోయాను. బొజ్జమ్మ ఎలా బొజ్జుంటారు? గుడ్ బాయ్ ఎలా బొజ్జుంటారు? I also feel sorry about you because you got hurt and also vomited. So yeah, it's fine Arjun. I'm getting back to normal but I need to take some rest. When Aditya sleeps, bajju. Bajju. 1, 2, 3. Close your eyes. Hey, no. Yeah. Close your eyes.
బాబాయ్ 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 అర్జున్ పెప్పా పిక్ జార్జ్ పిక్. అయ్యయ్య చాలు 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 ఆదిత్య బాబోయ్ కూల్ 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 యూ గోనా స్లీప్ నౌ 1 2 3 క్లోజ్ యువర్ ఐస్. ఇద్దరు బజ్జున్నారు, ఇంకా క్లోజ్ చేసేయాలి ఐస్, ఇంకా ఓపెన్ చేయకూడదు ఐస్. నేను మళ్ళీ 1 2 3 1 2 3 క్లోజ్ రైస్. లైట్ ఆఫ్ చేసేస్తున్నాను. మరేంటి అసలు పడు అవ్వా అలాంటి ఉన్నాయి మన బ్లడ్లో అసలు. అర్జున్ కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోతాడు కదా, వాడు అసలు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు అనమాట. డ్రెస్ నీట్గా పెట్టుకుని బ్యాగ్లో యూనిఫామ్ తీసుకెళ్ళాలని చెప్పారు, అక్కడ చేంజ్ చేసుకోవాలి ఇది ఈవెంట్ అయ్యాక అని. సో వాడు నీట్గా రెడీ అయిపోయాడు. ఈ మధ్యన హెయిర్ కూడా తెగ సర్దుకుంటున్నాడు. అమ్మయ్య నా కొడుకు అదంటే బండి పట్టాలు ఎక్కేసింది అంటారు. ఆ టైంలో నెమ్మదిగా ఆ కాన్షియస్నెస్ రావాలి, నీట్గా ఉండాలి గ్రూమ్ కానీ. సో వాడంతా వాడు చూసుకుంటున్నాడు అనమాట అన్ని విషయాలు. సో వాడైతే వెళ్ళిపోయాడు. అండ్ ఆదిత్య బెడ్ నుంచి వచ్చి మళ్ళీ మా ఆయన పక్కన సోఫాలో పడుకున్నాడు. మేము ఎవరో ఒకళ్ళం సోఫాలో పడుకుంటున్నాం అనమాట. బికాజ్ రూమ్స్ రెండు మెస్సీగా ఉన్నాయి, అంతా క్లీనప్ చేయాల్సింది ఉంది. అండ్ ఒక బెడ్ కూడా కొత్తది తీసుకోవాలన్నమాట. అండ్ నా హోమ్ సిరీస్ ఫాలో అయిన వాళ్ళు గుడ్ న్యూస్ ఏంటంటే నేను హోమ్ సిరీస్ మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాను. కొన్ని షాపింగ్ కొంచెం రెనోవేట్ చేసేవి యాడ్ ఆన్స్ ఉన్నాయి ఇంటి విషయంలో, అవి కూడా వస్తాయి. నీకు అమ్మ షుగర్ వేసిందా? స్వీట్గా ఉందా? అమ్మ షుగర్ వేసిందమ్మ నీకు. బాగుందా డ్రెస్? సాఫ్ట్గా ఉందా? డ్రెస్ మీద ఏమి నేను ఫోన్ని ఇక్కడ పట్టేసుకుంటున్నా, ఈ స్పీకర్ అంతా క్లోజ్ అయిపోయి అసలు వాయిస్ రావట్లేదు తెలుసా. బాబు ఎంత కష్టపడుతున్నా, 3 times ఎక్స్పోర్ట్ చేశాను సౌండ్ కోసం. స్టవ్ కట్టానా చూడు కనబడుతుంది కదా. ఆదిత్య నాకు ఇవ్వ ప్లీజ్ దోశ. నువ్వు ఫుల్గా ఉందా నోట్లో బాగుంది కానీ మా మిస్ఫైర్ అవుతుంది మొత్తం ఇప్పుడు. ఎవరు వచ్చారు? స్విగ్గీ. ఏం చేస్తున్నావు ఆదిత్య? ఎందుకు బ్యాగ్లో ఎందుకు పెట్టేస్తావు? బ్యాగ్లో ఏం బాక్స్ అది? ఏం బాక్స్ అది ఆదిత్య? ఏ బాక్స్ అమ్మా అది? ఏమున్నాయి బాక్స్లో? అయ్యి ఉడిపోతా. ఏమున్నాయి అమ్మా బాక్స్లో? వాటర్ బాటిల్ మర్చిపోయావు. వేర్ ఈజ్ వాటర్ బాటిల్? ఉండదు, కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అందుకే సమాధానం చెప్పట్లేదు. అయిపోయిందా? బాక్స్ బ్యాగ్లో పెట్టేసావు. బాక్స్లో ఏముంది? స్కూల్ బ్యాగ్ రా నువ్వు. స్నాక్ బాక్స్లో ఏమున్నాయి అసలు? ఏమన్నా ముందు ఆడేదో ఆలోచించుకుంటాడు, ఇటు అదే ఆలోచించుకుంటాడు. ఇప్పుడు బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోవాలి అంతే. నేను అడిగిన సమాధానం చెప్పడు. బాబు ప్యాంట్ చేసుకోవాలి, ఇంకో ప్యాంట్ చేసుకొని అప్పుడు వాచ్. సో సారీ ఫర్ ద స్లో వీడియో అండి. ఆ బిట్ అలాగే రాగా ఎందుకు ఉంచేసానంటే ఒక్కొక్కసారి సమాధానం చెప్పరు, బట్ మన క్వశ్చన్ అడగడం మాత్రం ఎప్పుడు మానకూడదు. మనం అలా క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏదో ఒక రకంగా ఆన్సర్ చేస్తారు. ఇప్పుడు ఆదిత్య తెలుగులో చాలా మంచి మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్ మాట్లాడుతున్నాడు. సో మనకు క్వశ్చన్ చేస్తేనే ఆన్సర్స్ వస్తాయి. మనం కూడా వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా చాలా స్మూత్గా వాళ్ళు కంఫర్టబుల్గా అనిపించేలాగా ఇక్కడైతే స్కూల్కి వెళ్తా అంటే యూజువల్లీ ఏం పెట్టిన బ్యాగ్స్ అంటే స్నాక్స్ అంటాడు అనమాట, క్యూట్గా అంటాడు. అది అసలు వాడికి ఇంకా ఏదో ఆలోచించాడు. నేను చెప్పినట్టు బ్యాగ్ వేసుకోవాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఆ టైం అయిపోయింది, ఆ మిదిలో ఉన్నాడు. అందుకే నేను ఆన్సర్ చెయ్యలేదు అనమాట. నేను ఏం చేశాను అంటేనండి, మొన్న లాస్ట్ ఒక 4 vlogs చేశాను ఈ కొత్త ఫోన్లో, శాంసంగ్ దాంట్లో. వరలక్ష్మితం రాకి మన ముంబై వెళ్ళి వచ్చినది. ఇలా నేను ఇట్ సైడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, అక్కడ పట్టుకుంటున్నాను, ఇలా హోల్డ్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయడం అలవాటు వ్లాగ్ చేసినప్పుడు. సో అలా పెట్టుకోవడం వల్ల ఏమైంది, స్పీకర్ని నేను ఆపేస్తున్నాను అనమాట. వాయిస్ మామూలుగానే అంత గట్టిగా మనం అరవం కదా. అయ్యి బాబాయ్ అసలు కొంత వ్లాగ్ అయితే మొన్న ఎడిట్ చేసిన అంత బాగా చేసిందో, చాలా బాగా మాట్లాడాము అందరము. అది అలా పెట్టేసి వీడియో కానీ మ్యూట్ చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను.
బట్ మనకి వాటం ఏ హ్యాండ్తో కరెక్ట్గా గ్రిప్ ఉంటుంది కదా, అందులో చాలా బరువు ఉంది. సో యా అది పెద్ద తప్పు నేర్చుకుంటున్నా. ఇంకా వాళ్ళంతా కొంచెం క్లీనింగ్ చేసుకోవాలి, చాలా దారుణంగా ఉంది. చూడండి ఇల్లు అంతా గందరగోళంగా ఉంది. నేను తెచ్చిన సూట్ కేసు కూడా ఇంకా ఓపెన్ చేయాలి. ఐకియా షాపింగ్ కూడా పెద్ద షాపింగ్ లిస్ట్ ఉంది, అది సూన్ రాబోతుంది. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా మిల్క్ పెట్టేసి ఒక వీడియో ఉంది ఎడిట్ చేసుకుని నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తా. ఐ మీన్ డే అంటే అసలైన పనులు స్టార్ట్ చేస్తా. ఎడిటింగ్ అయిపోయింది గైస్. ఆదిత్య వచ్చేస్తాడు ఇప్పుడు. లంచ్ పెట్టాక ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. మా డాడీ బర్త్డే అనమాట రేపు, అంటే వినాయక చవితి రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు అనమాట. ఆయన వినాయక చవితి రోజు పుట్టారు కాబట్టి మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అలా పట్టుకోండి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో అమ్మ అంది బట్టలు కొందాం అంటే యాక్చువల్లీ నేను మర్చిపోయిన విషయం. అమ్మ ఫోన్ చేసిన బాగానే గుర్తు చేసామని ఇన్ఆర్బిట్కి వెళ్దామని. మాకు ఇన్ఆర్బిట్ ఈ సరస్ సిటీ మాల్ రెండు కొంచెం అటు ఇటుగా అంతే డిస్టెన్స్. సో ఇన్ఆర్బిట్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. చూడాలి. ఆదిత్య పడుకోగానే మెయిడ్ ఉంటుంది అనమాట ఇంట్లో, తన ఈవినింగ్ వరకు ఉంటుంది. సో తను ఉంటుంది కాబట్టి వాడు పడుకుంటే తిన కాల్స్లో ఉన్న హీల్ టేక్ కేర్. చూడాలి అసలు ఏం బట్టలు దొరుకుతాయో. మా డాడీ ఏంటంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఇవి అలవాటు అవుతాయి పెద్దవాళ్ళకి, అన్నీ నచ్చవు కదా. సో ప్రాపర్గా మంచి బ్రాండ్ అనేది చూసుకుని వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటున్నా. అది ప్లాన్. సో ఆగరా, ఆదిత్య వచ్చేసాడు. ఏం చేసావు స్కూల్లో? మ్యాజిక్ స్కూల్లో మ్యాజిక్ చేస్తాడు, ఇంకా ఆడుకుంటాడు. మరి చదువు, స్కూల్కి వెళ్ళి చదువుకోరు కదా. అది ఫ్యాన్ ఆఫ్ చేశానా, నాయిస్ వస్తుందా? చెప్పే ఏం చేసావు స్కూల్లో చెప్పవా? మ్యాజిక్. గీత నువ్వు సౌండ్ చేయి గీత. వీడు మాట్లాడుతున్నాడు. ఏ మ్యాజిక్ చేసావు? బ్రేక్ఫాస్ట్. ఓకే, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండి మ్యాజిక్. ఇంకేం చేసావు? గుండు విను, ఇంకేం చేసావు? బ్రేక్ఫాస్ట్ చేసా. నీ ఫ్రెండ్ ఎవరు స్కూల్లో? ఆద్య. ఐశ్వర్య వెళ్ళిపోయిందా? ఇదివరకు ఐషు అనేవాడు అమ్మాయి అబ్రాడ్ నుంచి వచ్చారంట వాళ్ళ మదర్ డెలివరీ, కానీ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ఆద్య వచ్చింది అంటావా? ఎంత క్యూట్గా ఉన్నావు ఈ డ్రెస్లో. ఐ లవ్ యూ. చూపించు నీ డ్రెస్ ఫుల్ చూపించు. ఎలిఫెంట్స్ ఉన్నాయి. హౌ మెనీ ఎలిఫెంట్స్ ఆర్ దేర్? హౌ మెనీ? 20. 20కి ఇలా అనాలా? 100 ఉన్నాయా? నాకు అమ్మ పెట్టవా మరి ప్లీజ్? థ్యాంక్ యూ. ఆమె తినేద్దామా? ఏం కావాలి మరి? ఏం కావాలి? కరెక్ట్గా నేను ఏమైనా తిందామా అంటే వద్దంటాడు. నేను ఆదిత్య ఇప్పుడు ఆమె వద్దు అంటే కావాలి అంటాడు. మా వాడికి రివర్స్ స్ట్రాటజీ చేయాలని. ఏంటి? ఎలా చెప్పు, పాడు కొత్తగా. డాడీ మమ్మీ కాదమ్మా, అమ్మ నాన్న అనాలి. ఓకే. మరి అన్నయ్య? పిచ్చి పాటలన్నీ పాడినాడు. పిచ్చి బో చిన్ని. అదే సాంగ్ పాడమ్మా. చిన్ని. సో ఆ రోజు కాలీఫ్లవర్ కూర. సో కాలీఫ్లవర్, బెండకాయ, ఇంకా పొటాటో చాలా తక్కువ, ఇవన్నీ ఎక్కువ తింటామండి. అండ్ ఫెర్మెంటెడ్ రైస్ ఉంటుంది కదా, నైట్ అన్నంలో ఎక్కువ నీళ్ళు, ఒక్క చెంచా పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేసి ఉప్పు లైట్గా వేసి పెడుతున్నారు అనమాట. మా అమ్మ వాళ్ళు స్టార్ట్ చేశారు. సో మేము కూడా ఎక్కువ రైస్ ఉండిపోయింది అనుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటున్నాం. నేను మార్నింగ్ తినడం లేట్ చేసేసాను, ఇప్పుడు అన్నం తిన్నప్పుడే అది కూడా తినేస్తాను అనమాట. చాలా మంచిది, గట్ హెల్త్ మంచిగా ఉంటుందని చెప్పి మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్కి వీక్లీ థ్రైస్ అనేది చేసుకుందామని చెప్పి ఇంకా స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే వాడు కూర అన్న తింటాను అన్నాడు. యూజువల్ నేనే పెడతానండి, ఎప్పుడైనా ఇలా తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ వాడు తింటాడు, లంచ్ మాత్రం నేనే నోట్లో పెడతాను. ఆ రోజు అడిగాడు కంచం కావాలి, వైట్ రైస్ కావాలి. వైట్ రైస్ ఇష్టం అనమాట. కూర ఏంటంటే ఒక 4 చెంచాలు చక్కగా తింటున్నాడు, తర్వాత పీసుకేసి పడేస్తున్నాడు. సో మొత్తానికి సగం తిన్నాక నేనే పెట్టాను. అండ్ నేను ముందు రోజు ముంబై వెళ్ళి వచ్చాను కదా, 24 hours మొత్తం నాకు నిద్ర లేదు. పడుకుందామని ట్రై చేస్తున్నాను. బికాజ్ మేము షాపింగ్ వెళ్దాం అనుకున్నాం కదా, లంచ్ అవ్వగానే భయంకరమైన వాన అనమాట. ఇంకోటి మా మమ్మీ డాడీ పాపం
3:30 4 ఆ టైంకి వచ్చారు. అక్కడ నుంచుని అక్కడే హాఫ్ అన్ అవర్ పైన నుంచున్నారు. మా ఎదురుగుండా బ్లాక్ పార్కింగ్లో ఉండిపోయారనమాట. లైక్ ఆ బ్లాక్ దాటి ఇంటికి రావడానికి కూడా హెవీ రైన్, తడిసిపోతారని చెప్పి అక్కడే ఉన్నారు. సో ఆలోచిస్తున్నాం అసలు వెళ్ళాలో కింద మధ్యలో రోడ్ బ్లాక్ అయితే ఉండిపోతామా అని ఆలోచిస్తూ ఉన్నాము. సో మా ఫ్రెండ్ అటు మా హస్బెండ్ కూడా అటు ఒకసారి వెళ్ళారు. ఎలా ఉంది రోడ్ అంటే పర్లే యావరేజ్గా ఉంది, కొంచెం వాన ఆగాక అయితే వెళ్ళొచ్చు అని అన్నారు. బట్ మనం ఇప్పుడు మాల్ వరకు వెళ్ళేంత సాహసం చేయలేము. అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే స్టక్ అయితే నెక్స్ట్ రోజు వినాయక చవితి కదా, కొంచెం ప్రిపరేషన్ ఉంటుంది. అట్లీస్ట్ ప్రిపరేషన్ కాకపోయినా మనం కొంచెం ఓపిక్గా ఉంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ స్టార్ట్ అవ్వగలుగుతాం, అన్ని పనులు చేసుకోగలుగుతాం కదా. అందుకని మొత్తానికి వాన తగ్గాక ఏమైపోయింది, ఆల్మోస్ట్ 6 అయిపోయింది అనమాట. మా హస్బెండ్ ఉన్నారు, పిల్లలిద్దరూ ఉంటామంటే ఇంకా వాడు అర్జున్కి చెస్ అవి ఉంటాయి కాబట్టి ఇంక వాడు ఎంగేజ్గా ఉంటాడు. ఆదిత్యాన్ని కొంచెం చూసుకోవాలని చెప్పి నేను బయలుదేరాను. అండ్ ఇంకోటి ఆటోలు దొరకలే, క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మాల్ వరకు వెళ్ళొద్దని కాజాగూడ మెయిన్ రోడ్లో కొత్తగా సౌత్ ఇండియా ఓపెన్ చేశారు. సో ఓపెన్ చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. చూద్దాం, కనీసం పెద్దవాళ్ళకి అయితే మంచి డీసెంట్ ఫార్మల్స్ దొరుకుతాయి కదా, ఆ ఉద్దేశంతో వెళ్ళాం. అక్కడ బ్రాండ్స్ కూడా 4-5 ఉన్నాయన్నమాట. మళ్ళీ వైజ్ ట్విల్స్ ఇంకా కొన్ని 2-3 అయితే బ్రాండ్స్ ఉన్నాయి. స్టాక్ కూడా డీసెంట్గానే ఉంది. మా డాడీకి ఇలాంటి షర్ట్స్ చాలా ఇష్టం, కొంచెం లైట్ కలర్స్. అవి చూస్తున్నాము. కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి, మరి టూ మచ్ కాదు, యావరేజ్గా ఉన్నాయి. బట్ నాన్న ఎప్పుడు ఫార్మల్ కొనుక్కుంటావు కదా, కొంచెం ఫ్లోరల్ ప్రింట్లో కొనుక్కో, ఏదైనా ట్రిప్స్కి టూర్కి వెళ్ళినా సరే బాగుంటాయని మంచి గ్రే అండ్ ఎలిఫెంట్ టైప్లో ఒకటిను, ఈ డెనిమ్ ప్యాంట్ కూడా మంచి కరెక్ట్ ఫిట్ది కొన్నా. మా డాడీ కొనుక్కుంటారు బట్ కరెక్ట్ ఫిట్ది కొనుక్కోరు. ఆ మూమెంట్లో బాగానే ఉంది అనుకుంటారు, బట్ నడుము లూజ్ అవ్వడం ఏదో ఒకటి అవుతుంది అనమాట. సో రకరకాల బ్రాండ్స్ ట్రై చేస్తే మనకి కరెక్ట్ ఫిట్ దొరుకుతుంది. సో పేరెంట్స్ కూడా వాళ్ళ కంఫర్ట్ ఒక్కసారి అలవాటు అయితే వాళ్ళకి అర్థమవుతుంది, సో ఈ బ్రాండ్ కొనుక్కోవాలని చెప్పి 4-5 బ్రాండ్స్ ట్రై చేసాం. ఒకటైతే డాడీకి పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. దానికి కొంచెం మ్యాచింగ్ 2-3 రకాల టీషర్ట్స్ కూడా తీసుకోమన్నాను. సో పాతవన్నీ ముందు పడేయించాలి. అందరూ ఏంటంటే చేస్తాం బాగానే ఉంది కదా అని అనుకుంటారు, బట్ ఒక 1 year తర్వాత కొంచెం మంచి కండిషన్లో ఉన్నప్పుడే ఎవరికైనా మనం డొనేట్ చేసినా లేకపోతే డిస్కార్డ్ చేస్తే కొత్తగా కొనుక్కోబుద్ధి వస్తుంది. సో అలాగా 4-5 మంచి కలర్స్ అయితే టీషర్ట్స్ తీసుకున్నాము. అండ్ కింద ఆల్టరేషన్కి వచ్చాం అనమాట. ప్యాంట్స్ దగ్గర చిన్న స్టిచ్ అయ్యాలి, అండ్ అది ఇచ్చేసి కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి మా అమ్మంది కొంచెం టాప్స్ జస్ట్ చూద్దాము ఎలా ఉన్నాయో, నెక్స్ట్ టైం రావచ్చు కదా అన్నట్టు విండో షాపింగ్లో ఆల్టరేషన్కి ఒక 10-15 minutes పడుతుంది అన్నారు. ఆ రోజు రష్ లేదు కాబట్టి ఎర్లీగా అయిపోయింది, క్విక్గా అయిపోయింది. ఇక్కడ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి. అరౌండ్ 500 అలా ఉన్నాయి. బై 1 get 1 లాగా 50% ఆఫ్ లాగా ఉన్నాయి. సో అమ్మాయిలు అయితే ట్రై చేయొచ్చు ఒకసారి. అండ్ ఇక్కడ శారీస్ కేజీ లెక్కన అండ్ ఆల్సో 1+1 ఉన్నాయి. నాకు 230-240 రూపీస్ పడింది శారీ. క్వాలిటీ బాగుంది, ప్లెయిన్ శారీ కాబట్టి తీసుకున్న, ఫ్రాక్ స్టిచ్ చేయించుకుందామని. సో హైదరాబాద్లో ఎక్కడైనా మంచి టైలర్స్ ఉంటారు, అండ్ క్వాలిటీ క్లాత్ బాగుందో చూసుకోవాలన్నమాట. లేకపోతే మనం అంత ఖర్చు పెట్టి లైక్ కనీసం 1500 నుంచి 2500 అయిపోతుంది మన ఫ్రాక్ లైనింగ్లు అన్నీ కొనుక్కొని చేయడానికి. సో కొంచెం తక్కువ ఛార్జ్ చేసే టైలర్స్ అయితే 1500 అరౌండ్ కొడతారు. మంచి ఫ్రాక్ అయితే వస్తుంది, మంచి గ్యారా వచ్చి. అదైతే తీసుకున్నా, అది స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను ఎలా ఉందో. రాజమండ్రి తీసుకెళ్తాను ఉంటుంది మా మమ్మీ. నాకు ఇంకో 2-3 మా అమ్మ శారీస్ కూడా కుట్టిస్తాను అంటుంది. లేదా ఇక్కడ నాకు 2-3 టైలర్స్ మంచి వాళ్ళు తెలుసు, అక్కడ కుట్టించుకుంటాను. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాం, సేఫ్గా వచ్చాం. ఎక్కడ వాన ఎక్కువ పంట అవ్వలే, నీట్గానే ఉంది. ఒక్క దగ్గర బ్లాకేజ్ ఉంది, అది మేము ప్యారల్ రోడ్లో వచ్చాం. ఇక్కడ వినాయకుడు మొత్తం సెటప్ జరుగుతుంది మా కమ్యూనిటీలో. అది కూడా నెక్స్ట్ వినాయక చవితి వ్లాగ్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను కాబట్టి. సో ఇంటికి వచ్చాక ఆదిత్య డిన్నర్ అది కూడా అయిపోయింది. మా హస్బెండ్ వాళ్ళు అప్పుడే బయటికి వెళ్ళారనమాట. మేము వచ్చాక వాళ్ళు ఇక్కడ జామ్ జంక్షన్ అని మొత్తం బ్యాండ్స్ అన్నీ పర్ఫామ్ చేశారు మొన్న ఆ రోజు, లైక్ వినాయక చవితి ముందు రోజు. దానికి ఈవెంట్ చూద్దామని చెప్పి వెళ్ళారన్నమాట ఫ్రెండ్స్. అండ్ మీకు ఇలాంటి సింపుల్ బ్లాగ్స్ నచ్చుతున్నాయి, అసలు సింపుల్ రా క్లిప్స్ ఎక్కువ పెట్టి నచ్చితే కనుక కామెంట్ చేయండి. షర్ట్ ఎందుకు మార్చుకున్నావు? సారీ ఇందాక ఇంకో షర్ట్ వేసుకున్నావు కదమ్మా, బెట్ అయిపోయిందా? తాత చాలా న్యూ డ్రెస్ కొనుక్కున్నాడు తెలుసా. నీ బర్త్డే, వాళ్ళ బర్త్డే. ఆదిత్య తాతకి రేపు హ్యాపీ బర్త్డే చెప్పు. తాత హ్యాపీ బర్త్డే చెప్పు. తాత హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే తాత. Thank you. I love you. ఇల్లు హోమియో ఎన్ని వీడియోల్లో చూపిస్తున్నాను, హోమియో డాక్టర్ అనుకుంటా. ఎప్పుడు డాడీ డబ్బా తీస్తారు, వీడు తినేస్తాడు, చిట్టి కొన తినేస్తాడు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. దీని కంటిన్యూషన్ వినాయక చవితి వీడియో చాలా మంచిగా, మా డాడీ బర్త్డే అన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టే ట్యూన్. సో ఇలాంటి సింపుల్ వ్లాగ్స్ నచ్చితే కామెంట్ చేయండి. యాజ్ ఐ సెడ్ టాపిక్ అండ్ కంటెంట్ వీడియోస్తో పాటు సింపుల్ వ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.